మేము ఇంటి దగ్గర నుంచి వస్తూ ఈ 2 బ్యాగ్స్ అయితే తెచ్చుకున్నాము. అయితే ఒక బ్యాగ్లో అయితే రైస్ ఉన్నాయి, 50 కిలోస్ రైస్ అనమాట అవి. ఇంకా ఈ బ్యాగ్లో అయితే కొన్ని రేషన్ సామాన్ ఉన్నాయి. మేము ఇంటి దగ్గర నుంచి ఏ రేషన్ సామాన్ తెచ్చాననేది ఈ వీడియో. వెల్కమ్ టు మై ఛానల్ మై హోమ్ వ్లాగ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇంకా వీడియోలోకి వస్తే, నేను చెప్పాను కదా ఏమేం రేషన్ సామాన్ తెచ్చుకున్నానో ఇప్పుడైతే చూపిస్తున్నాను. వీడియో నేను ఒక్కదాన్నే తీసుకోవడం వల్ల అక్కడ కనిపిస్తుందా లేదా అనేది నాకు తెలియలేదన్నమాట. కొన్ని చోట్ల క్లియర్గా లేదు, అడ్జస్ట్ అవ్వండి. అలాగే ఇంటి దగ్గర నుంచి వస్తూ ఏమేమి తెచ్చుకున్నానో అయితే చూసేయండి. చూసారా, నేను ఇంకా ఓపెన్ చేసుకోలేదు బ్యాగ్, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. కొన్నే తెచ్చుకున్నాను, ఎందుకంటే లగేజ్ బ్యాగ్స్ 2 ఉన్నాయి, ఇంకా ఇవి 2 బ్యాగ్స్. మళ్ళీ పిల్లలు కూడా ఉన్నారు కదా, తీసుకురావడం కష్టం. అందుకే ఎంతవరకు మోయగలమో అంతవరకే తెచ్చుకున్నాను అనమాట. ఇవైతే గోధుమ రవ్వ. ఇక్కడ దలియాని చాలా లావుగా ఉండి అస్సలు టేస్ట్ ఉండదు. అందుకని చెప్పేసి గోధుమ రవ్వ అయితే మేము ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటాము. ప్రతిసారి 2 కిలోస్ అలా తెచ్చుకునే వాళ్ళము. ఫస్ట్ టైం అనమాట 4 కిలోస్ ఎంతో తెచ్చుకున్నట్టున్నాము. ఇవైతే శనగపప్పు, వేయించిన శనగపప్పు మనము చట్నీస్కి అలా యూజ్ చేస్తుంటాం కదా, ఇవైతే కొనుక్కొచ్చుకున్నాను. ఇక్కడ పురుగు పట్టి కొంచెం ఒకలాగా వాసన వస్తున్నాయి, అందుకని చెప్పేసి ఈసారి ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాను. ఇవి కిలో ప్రకారం కాదండి, పడి, మా సైడు పడి అంటారు, మరి మీ సైడ్ ఏమంటారో తెలీదు. పడి 90 రూపాయలు అని చెప్పి తీసుకొచ్చాము. ఇంకా ఇదైతే కందిపప్పు, లోపల ఇంకా ఉంది, ఇది కొంచెం సపరేట్గా తీసుకున్నారనమాట, తీసాను పక్కకి. ఇంకా ఇదైతే రోలు, ఈ చిన్న రోలు ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నా. చూడ్డానికి చిన్నగా ఉంది రోలు, కానీ కనీసము 5-6 కిలోస్ అదే వచ్చింది బరువు. ఇంకా ఇదైతే కల్లుప్పు, ఇక్కడ దొరుకుతుందో లేదో తెలీదు, కాకపోతే ఎలాగో సామాన్ తెచ్చుకుంటున్నాను కదా అని అది కూడా ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాను అనమాట. నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న సామాన్లలో ఆల్మోస్ట్ మా పొలంలో పండినవేనండి. ఈ పప్పులు, అలాగే గోధుమ రవ్వ, ఇంకా ఉప్పు అలాంటివి మాత్రమే, చిన్నవి బయట తీసుకున్నవి. ఇంకా పొలంలో పండిన వాటి వరకు మాత్రమే తెచ్చుకుంటాము, ఎందుకంటే అక్కడ కొనుక్కొని అంత దూరం నుంచి ఇక్కడి వరకు మోసుకురావడం కంటే ఇక్కడే కొనుక్కోవడం బెటర్ అని చెప్పేసి ఇంట్లో ఉన్నవి మాత్రమే, అంటే పండినవి మాత్రమే తెచ్చుకుంటాము. ఇంటి దగ్గర కొనేవి అయితే ఇంకా తెచ్చుకోము, ఇక్కడే తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడైతే ఈ బ్యాగ్ ఓపెన్ చేశాను, ఇందులో ఏమున్నాయో చూపిస్తాను. నేను చెప్పాను కదా కెమెరాలో నాకు కనిపిస్తుందో లేదో తెలియలేదు, అందుకని చెప్పేసి ఇప్పుడు అక్కడ పెట్టిన కవర్లో అయితే సొద్దలు ఉన్నాయండి. మీ దగ్గర ఏమంటారో నాకైతే తెలీదు, మా సైడ్ అలానే అంటారు, సజ్జలు అని కూడా అంటారు అవే. ఇదైతే శనగపప్పు, అంటే ఇది వేయించిన శనగపప్పు, అదేమో పచ్చి శనగపప్పు అనమాట. అంటే పూర్ణంకి అలా వాడుకుంటాం కదా, ఆ పచ్చి శనగపప్పు అనమాట. ఇవైతే తెల్ల శనగలండి, గుగ్గుళ్ళకి అలాగే కర్రీస్కి వాడుకుందామని చెప్పేసి తెచ్చుకున్నాను. అవి కూడా పొలంలో పండినవే తీసానమాట, చూయిద్దామని చెప్పి. చూడండి, తెల్ల శనగలు అన్నీ కొంచెం అంటే 1 కిలో అలానే తెచ్చుకున్నాను, చాలా ఏం తెచ్చుకోలేదు. మోయడానికి కష్టం అవుతుంది కదా, జర్నీ 2 డేస్ ట్రైన్ జర్నీ, అందుకని చెప్పేసి ఎంతవరకు మోయగలమో అంతవరకే తెచ్చుకున్నామన్నమాట. ఇదైతే మినపప్పు, ఇది పొలంలో పండింది కాదు, బయటే కొనుక్కొని తీసుకున్నారనమాట. తీసుకొని దాన్ని మినుముల్ని తీసుకొని ఇలా పప్పులాగా అయితే ఆడిచ్చారు. ఇంకా ఇంకొక బ్యాగ్ ఉందండి, ఇది అయిపోయాకైతే ఇంకా దాంట్లో కందిపప్పు ఏమో ఉన్నట్టుంది అంతే. చూడండి, ఇదైతే చింతపండు. నేను చింతపండు ఇప్పుడే కాదండి, ప్రతిసారి నేను ఏ సామాన్ తెచ్చుకోకపోయినా కూడా చింతపండే తెచ్చుకుంటాను ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ ఉండేది అసలు చింతకాయలనే అలానే ఇంకా దాన్ని ఏం తీయకుండా కవర్లో ప్యాక్ చేసేసి అయితే ఇస్తారు. అది క్లీన్ చేసుకోవడానికి అవ్వదు. ఇంకా ఒకసారి మీకు ఎప్పుడైనా వీలున్నప్పుడు చూపిస్తాను, నల్లగా ఉండిద్ది అనమాట, పిక్కలన్నీ తీయకుండా అలానే ఉండిద్ది. ఇంకా ఆ ఐరన్ కడాయి అయితే చూపించాను కానీ కనిపించట్లేదని కట్ చేశాను, అది కూడా ఇంటి దగ్గర నుంచి కొనుక్కొచ్చుకున్నాను.
ఇంకా పసుపు, కారం, కొంచెం ధనియాల పొడి. ఇవి కుంకుడుకాయలండి, కొనుక్కొచ్చుకున్నాను ఇంటి దగ్గర నుంచి. హెయిర్ ఫాల్ అయితే మామూలుగా అవ్వట్లేదు, అందుకని చెప్పి తెచ్చుకున్నాను. అవి కిలో 160 రూపీస్ అనమాట. ఇంకా చెప్పాను కదా, ఇదే లాస్ట్ బ్యాగ్. ఇంకా దీంట్లో అయితే కందిపప్పు ఉందండి. కొంచెం ఎక్కువనే తెచ్చుకుంటాను కందిపప్పు. మేము 1 ఇయర్ వరకు వెళ్ళాం కాబట్టి ఇంకా 1 ఇయర్కి సరిపోను తెచ్చుకుంటాను. అది 1 ఇయర్ వరకు కొంచెం తక్కువ వస్తుంది, అయినా పర్లేదు, ఆ మాత్రమైనా తెచ్చుకోగలిగాము ఇంటి దగ్గర నుంచి. అవి కూడా పొలంలోవే అనమాట, మాకు పొలంలో పండినవే. చూసారు కదా, ఇదనమాట. నేను ఇందాక కడాయి చూపించలేదన్నాను కదా, ఇప్పుడు చూపిస్తున్నాను. ఇదైతే 120 రూపీస్ పడింది. వర్తా కాదా చెప్పండి. అయితే చిన్నది ఐరన్ కడాయి తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అదే తీసుకున్నాను అనమాట ఇప్పుడైతే. ఇంకా రోల్ అయితే చూపిస్తున్నాను. చెప్పాను కదా, ఈ రోలు చూడ్డానికి చిన్నగా ఉంది కానీ 5-6 కిలోస్ ఉంది. అలా పట్టుకోవడానికి అవ్వటం లేదనమాట, అంత వెయిట్ ఉంది. ఇంతేనండి నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న సామాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.